బాబు 3 రోజులుగా పస్తున్నాను, ఏమన్నా ఇవ్వు. 3 రోజుల నుంచా? బాబు. సరే పదండి, వెళ్ళి భోంచేద్దాం. నాతో రండి. బాబు, భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు, గొప్ప ధనవంతుని చేస్తాడు. దేవుడు కాదండి, మీ వల్లే నాకు చాలా డబ్బులు రాబోతున్నాయి. నేనా? ఎంత? Sorry, do you have water? Water? Neelu. Thanks, huh? Hey, water bottle am I? Morning walk? Wow, so good. Can you bring me some breakfast? I know it's 6 o'clock in morning, but please. No. I don't want in free, yeah? I have money, I give you. Teesko, take. Hey, bring something nice, huh? ఏ రక్ష, నెక్స్ట్ వీక్ నీ బర్త్డే కదూ, పద ఓ గిఫ్ట్ కొనుక్కొద్దాం. నీకే గిఫ్ట్ కావాలి? డాగీ. కుక్క? అరే ఇంట్లోకి కుక్కలు అసలు తీసుకురాకూడదు. నాకు కావాలి, నాకు చిన్న లాబ్రడాగ్ కావాలి. రక్ష, లాబ్రడార్ చిన్నది కాదు, పెద్దగా ఉంటుంది. ఇదిగో చూడండి, నేను ముందే చెప్తున్నాను, ఇంట్లోకి కుక్కలు తీసుకురాకూడదు. ప్రాబ్లం వస్తుందండి, మీకు అర్థం అవుతుందా లేదా? చూడు తల్లి, మమ్మీకి యానిమల్స్ అంటే అలర్జీ ఉంది కదా, పాపం ఇబ్బంది పడుతుంది. ఇంకేదైనా కావాలంటే అడుగు. ఇంకేం అక్కర్లేదు, నా బర్త్డే సెలబ్రేట్ చేయకపోయినా పర్లేదు, ఇంకేం మరేం పర్వాలేదా? అరే బేబీ, ఫోటోగ్రాఫర్, దానికి నచ్చ చెప్పు. బ్రో, నన్ను లాగొద్దు ఈ గొడవకి, రోజు జరిగేది. రెస్పెక్టే లేదు. వాటర్ బాటిల్ గర్ల్, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ నౌ, వెరీ టేస్టీ అండ్ హెల్దీ. మీరు రాత్రంతా ఇక్కడే బయటే ఉన్నారా? యూస్ టు ఇట్. మీ ఇంగ్లీష్ చాలా బాగుంది. ఐ ఆమ్ డబుల్ గ్రాడ్యుయేట్ డియర్. వాళ్ళిద్దరూ నన్నెందుకు అలా తొంగి చూస్తున్నారు? ఆయన సెక్రటరీ గారు, మీరు టెన్షన్ పడకుండా తినండి. ఈ మేడం ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఈ బికారిని వెంటనే వెళ్ళగొట్టాలి. ఎస్ సార్. సరేనా? ఓకే. మేడం, ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళు. పోలీసుల దగ్గర దెబ్బలు తినాలని ఉందా నీకు? వెళ్ళు ఇక్కడి నుంచి, వెళ్ళు. అరే వెళ్ళు. ఏం చేస్తున్నారు మీరు? మిస్ మెడ్డల్, మీరు ఇందులో ఇంటర్ఫీర్ అవ్వకండి. ఎందుకు రాకూడదు? చూడండి, దారిలో పోయే కుక్కల్ని ఇక్కడికి తీసుకొచ్చి అన్నం తినిపిస్తున్నారు కదా, అంతవరకు ఓకే. గత 3-4 రోజుల నుంచి ఇది బిల్డింగ్ లోపలికి వస్తుంది. ఇలాంటివి కుదరదు. లేపండి, అవును లేపండి, పంపించండి ఇక్కడి నుంచి. వదలండి. లేగు. ఆంటీ, మీకు జ్వరంగా ఉంది, మీరు నాతో రండి, నేను టాబ్లెట్ ఇస్తాను. రండి. నువ్వు ఇలా చేయకూడదు. నేను అలాగే చేస్తాను. ఫ్లాట్ మా నాన్నది. రండి ఆంటీ. ఈ మధ్యకాలంలో బికారీలతో పరిచయం ఫ్యాషన్ అయిపోయింది. ఇవన్నీ తీసేసి సోషల్ మీడియాలో పెట్టిద్ది. చూడండి, ఇలా పెద్దోళ్ళందరికీ న్యాయం చేయాలని అంటుంది. నైస్ హౌస్.
ఆంటీ ఇల్లు మా నాన్నది. ఆయన ఢిల్లీలో ఉంటారు. అంటే నువ్వు ఒంటరిగా? నేను ఇక్కడ ఒంటరిగానే ఉంటాను. ఆంటీ మీరు కూర్చోండి. ఆంటీ మీరు క్రింద కూర్చున్నారేంటి? లేండి. దీన్ని వేసుకోండి. ఇదిగోండి మంచినీళ్ళు. అరే క్రింద కూర్చోద్దు. మీరు ప్రశాంతంగా కూర్చోండి, మందులు వేసుకోండి, రెస్ట్ తీసుకోండి. ఓకేనా? What do you thought? That I will come back to you? I am like a fool. No, I will die starving on the road. Go away. హాయ్ ఫ్రెండ్స్, దట్స్ గుడ్. ఈరోజు మీకు ఒక స్పెషల్ ఆంటీని పరిచయం చేయబోతున్నాను. ఆవిడ నాకు మా బిల్డింగ్ బయట కనిపించారు. తన ఆరోగ్యం చాలా పాడైపోయింది, అందుకని ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు తెలుసా, ఒక బిగ్ సర్ప్రైజ్. ఆవిడ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు. మీరు చూస్తారా? I am free. I am free. I am enjoying my life. But you know, you will not enjoy your life because all that money is mine. Is mine. You will not get a single penny. You understood? You rascal! You will not get a single penny. ఈవిడ ఇంగ్లీష్ మాట్లాడే విధానం చూసి ఇంకా వినాలి. ఈవిడ చాలా మంచి ఫ్యామిలీ నుంచి చెందిందనిపించింది. కానీ వీళ్ళ కుటుంబం వాళ్ళు దేనికనే వదిలేశారు. నాకు చాలా బాధగా ఉంది. ఓకే గాయ్స్, రేపు మనం కలుసుకుందాం. మన ఆంటీ యాక్టివిటీస్ని రేపు చూద్దాం. ఓకేనా? బాయ్ బాయ్. ఏం జరుగుతోంది? మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నావా? లేదు సార్, ఫైల్స్ వచ్చాయి దుబాయ్ పోలీస్ నుంచి. గోల్డ్ కంపెనీ ఇష్యూనా ఇది? లేదు సార్, ఇన్సూరెన్స్ ఇష్యూ. దుబాయ్ బేస్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇష్యూ రాయల్ ఇన్సూరెన్స్. 5 సంవత్సరాల క్రితం ఈ అనూప్ ఖాడ్గే 1.5 కోటి రూపాయలు పాలసీ తీసుకున్నాడు. ఎవరి పేరు మీద? వాళ్ళమ్మ సుధా ఖాడ్గే. గత ఏడాదిగా పోలీస్ క్లెయిమ్ చేశారు తన తల్లి చనిపోయారని. అది హైటెక్ సిటీలో. ఈ కేసుకి సంబంధించిన పూర్తి ఫైల్స్. సార్, ఈ అనూప్ అయితే చనిపోయిన వాళ్ళ అమ్మ గురించి ప్రతి ఎవిడెన్స్ని కంపెనీకి పంపించాడు. అని డెత్ సర్టిఫికేట్, డెడ్ బాడీ ఫోటోస్. కంపెనీ వాడికి ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా ఇచ్చేసింది. ఇస్తే సార్, కంపెనీలో ఎర్లీ ఆర్డర్స్లోనే ఫ్రాడ్ జరిగి ఉంటుంది. ఇలా చూడండి, అనూప్ వాళ్ళ అమ్మ ఫోటో. ఇది పాలసీ తీసుకున్నప్పుడు సబ్మిట్ చేశారు. ఇది డెడ్ బాడీ ఫోటో. కానీ ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి. వేరువేరుగా ఉన్నాయి గానీ మాకు కూడా ఎప్పుడో తెలిసింది అనూప్ వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారంట. ఎంత తెలివిగా ఆలోచించారు చూడండి. ఎప్పుడో చనిపోయిన అమ్మకి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, మళ్ళీ చనిపోయిన ఎవరో ఒక ఆడదాని ఫోటో పెట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నాడు. చనిపోయారా లేక చంపబడ్డారా? అంటే పాలసీ క్లెయిమ్ చేయడానికి కోసం మర్డర్ కూడా చేస్తుంటాడంటారా 1 సంవత్సరానికి ముందే? ఎవరు చేశారు? అది నాకైతే తెలియదు. సార్, విషయం ఇక్కడితో ఆగలేదు. హైదరాబాద్ లో ఇంతకంటే ఎక్కువ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. దానిలో కూడా 3 ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. కానీ ఆ పాలసీ లేని ఇంకా క్లెయిమ్ చేయలేదు. అలాగా? ఎవరి పేరు మీద? సార్, ఇదిగోండి ఫైల్. మొదటి ఇన్సూరెన్స్ తన వదిన దిశ పేరులో ఉంది. అలాగే ఇది రేణుది. ఇక తన కూతురు రేణు పేరులో ఉంది. అంటే సార్, ఈ 3 పాలసీ వాడికి క్లెయిమ్ చేయాలంటే వాడికి ఇంకా 3 డెడ్ బాడీలు కావాలి. ఇంకో 3 హత్యలా? ఆంటీ ఎక్కడికి వెళ్తున్నారు? వచ్చిన చోటికే, రోడ్డు మీదకి. ఇక్కడేనా మీకు ఇబ్బందిగా ఉందా? ఇదిగోండి బట్టలు తీసుకోండి. తీసుకోండి. బ్యూటిఫుల్గా ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉండవా? నేను ఫ్యాషన్ డిజైనర్ని. హీరోయిన్స్కి నేనే డిజైన్ చేస్తాను. తీసుకోండి. ఈ బట్టల్ని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వేసుకోండి. ఆంటీ, 1 నిమిషం. డన్. మీరక్కడ బాత్రూంలోకి వెళ్ళి రెడీ అవ్వండి. నేను ఈలోగా టిఫిన్ చేస్తాను.
వావ్ ఆంటీ, యూ లుకింగ్ సో గార్జియస్. ఒక్క నిమిషం, ఇక్కడ ఇలాగే నించోండి. ఒక్క నిమిషం, మీరు ఎంత బాగున్నారో. ఇలా చూడండి, ఎంత బాగున్నారో. పదండి, మనం వెళ్ళి టిఫిన్ చేద్దాం. రండి, కూర్చోండి. నేను మీకోసం వేడివేడిగా పోహ చేశా. థ్యాంక్ యూ. ఆంటీ, మీ పేరేంటి? వందనాష. నైస్ నేమ్. ఇదిగోండి, తినండి. థ్యాంక్ యూ. వెల్కమ్. సరే కానీ ఆంటీ, మీరు అలా రోడ్డు మీద చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు, కానీ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఆంటీ, మీ ఇల్లు ఎక్కడా? ఐఎమ్ సో సారీ ఆంటీ, నేను మిమ్మల్ని హర్ట్ చేసేనా? మీ పర్సనల్స్ ఏమైనా అడిగేనా? ఆంటీ, ఈ పోహా తినండి, నీ చేశాను. చెప్పండి, ఎలా ఉంది? తినండి. ఎలా ఉంది? బాగుందా? వెరీ గుడ్. హాయ్ నమిత్. అసలు ఏంటిదంతా? నిన్న రాత్రి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసావు కదా, బిచ్చగాళ్ళని ఎందుకు ఇంట్లో తీసుకొస్తావు? ఆ బిచ్చ ఎత్తుకున్నాడు ఇవిడే కదా. నీ బుర్ర ఏమైనా పాడైందా ఏంటి? నువ్వు నువ్వు ముంబైలోనే కదా ఉంటున్నావు. ముక్కు ముఖం తెలియడం వల్ల ఇంటికి తీసుకురావడం ఎంత రిస్కో నీకు తెలుసు కదా. ఇందులో ఎలాంటి రిస్క్ లేదు. రా, నేను వందన ఆంటీని పరిచయం చేస్తా. రా. వందన ఆంటీ, తిన నా బాయ్ ఫ్రెండ్ నమిత్, ఫిలిం ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్. లక్కీ మ్యాన్. సరేలే, ముందు నువ్వు చెప్పు, అసలు ఎవరు నువ్వు? ఇక తన వెనకాల నువ్వు ఎందుకు పడుతున్నావు? నమిత్. అదే ఆంటీ, మీరు కూర్చోండి. షకుల్, రోడ్లో తిరిగే వాళ్ళని ఇలా ఇంటికి తీసుకురావడం ఎంతో తప్పు. ఒకవేళ వీడు క్రిమినల్ అయితే ఏం చేస్తావు? ఇంకా ఆపు నమిత్, ఇక్కడి నుంచి వెళ్ళు. వాట్? ప్లీజ్ గో. ఐఎమ్ సో సారీ, నా వల్లే మీరు ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది. లేదు, నా వల్లనే మీ ఇద్దరి మధ్య గొడవైంది కదా. ఏయ్, నాకు ఈ విషయం చెప్పు, నువ్వు ఏ ఐటెంని ఇష్టంగా తింటావు? నేను చేసి పెడతాను, నువ్వు అతనికి సర్వ్ చేయి. ఎందుకంటే ఆడదాని చేతితో చేసిన రుచికరమైన వంట మగవాడి కోపాన్ని కరిగించేస్తుంది. ఏయ్ స్టూపిడ్, యూ బ్లైండ్! నా సామాన్లు కింద పడేసావు. కళ్ళు నెత్తి మీద ఉన్నట్టున్నాయి. థ్యాంక్ యూ. కూరగాయలన్నీ పాడైపోయాయి. అనూప్ 5 ఏళ్లకు ముందే ప్లానింగ్ స్టార్ట్ చేశాడు. చనిపోయిన తన తల్లిలా కనిపించే ఒక ఆమె కోసం అతను వెతికాడు. ఎప్పుడైతే తన అమ్మలా కనిపించే ఆవిడ్ని పిన్ పాయింట్ చేశాడో, తన ప్లానింగ్ ప్రకారం ఆవిడ్ని మర్డర్ చేసి ఆవిడ అంతిమ సంస్కారం ఫోటోని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించాడు. సార్, మీరు చెప్పిన ప్రకారం అయితే మరి బాడీ ఎలా అరేంజ్ చేసి ఉంటాడు? సంగ్రామ్, ఒక పని చెయ్యి. చెప్పండి సార్. మార్కెట్కి వెళ్ళు, ఒక డెడ్ బాడీని కొని తీసుకురాపో. సార్, అది డెడ్ బాడీ ఏమైనా కాయగూరలా ఏంటి మార్కెట్కి వెళ్ళి కొనుక్కు రావడానికి? సారీ సార్. సరే, ఈ అనుపు గురించి ఏవైనా వివరాలు? సార్, మొబైల్ నెంబర్ ఉంది, ఇంకా హైదరాబాద్ అడ్రస్. అరే బాబు, ఆమె దగ్గర నుంచి మొబైల్ నంబర్ తీసుకో. దాని ద్వారా అతని పాస్పోర్ట్ డీటెయిల్స్, ట్రావెలింగ్ డీటెయిల్స్, ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ కనుక్కో. ఓకే సార్. ఖాన్, నువ్వు అడ్రస్కు వెళ్ళు. ఈ అనూప్ మరో లేడీని అప్రోచ్ అయ్యే మునిపే మనం వాడి దగ్గరకు వెళ్ళాలి. అనూప్ కాడిగే ఎక్కడుంది?
మీరెవరు? ముంబై పోలీస్. ఎక్కడుంది? అతను ఇక్కడ ఉన్నాడు. నువ్వెవరు? నేను వాళ్ళ భార్యని. పెళ్ళ ఇక్కడ ఉంటుంది కానీ మొగుడు మాత్రం ఉన్నాడంట. పక్కకు జరుగు. వీడేవాడు? ఏ హీరో, లేగో లేగో. సార్, అతను నా బ్రదర్ అండి, అనారోగ్యంతో ఉన్నాడు. ఏ లేగు. సరే నువ్వు పడుకో. వీళ్ళెవరు? అమ్మాయి మా తల్లి, నా కూతురు. కూతురు ఇక్కడ ఉంది, అమ్మ ఇక్కడ ఉంది, మీ అన్న ఇక్కడ ఉన్నాడు. ఈ అనూప్ ఎక్కడికి వెళ్ళాడు? అనూప్ ఎక్కడా? ఇక్కడ ఎక్కడో దగ్గరలో ఉంటాడు. సార్, నాకు నిజంగా తెలీదు. వాడికి ఎవరితో దొరుకుంటుంది, అక్కడే దాంతో సెటిల్ అయిపోయాడు. దాని దగ్గరే ఉండిపోయాడు. ఎక్కడ? అడ్రస్ ఏమన్నా తెలుసా? అడ్రస్ తెలుసుంటే ఈ పాటికి చెప్పేదాన్ని కదా సార్. కానీ అతను మీరు ఎందుకు ఎదుగుతున్నారు? ఇన్సూరెన్స్ ఫ్రాడ్ చేశాడు. పెద్ద అమౌంట్. 1.5 కోటి. ఈవిడ మీకు తెలుసా? తెలీదు సార్. ఎవరివిడా? ఈ చనిపోయిన ఆడావిని అనూప్ వాళ్ళ అమ్మని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీలో పెద్ద మొత్తంతో ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ చేశాడు. ఈవిని ఆడే మర్డర్ చేసి ఉండొచ్చు కూడా. అలాగే మీ ముగ్గురు పేరు మీద కూడా పాలసీలు ఉన్నాయి, మీకు తెలుసా? తెలీదు సార్. చెప్పండి, తన నంబర్ ఇక్కడ ఎందుకు యాక్టివ్ అని చూపిస్తుంది? ఫోన్ సార్, మీరు ఈ ఫోన్ని చెక్ చేసి చూసుకోండి సార్. సార్, ఇవిడ చెప్పిందంత అబద్ధమే, మర్యాదగా నిజం చెప్పు. లేదు సార్, భర్త వదిలి వెళ్ళిపోయాడు సార్. 2 నెలలుగా తల్లితో బిడ్డతో కష్టపడుతున్నాను. ఫీజు కట్టడానికి, అన్నయ్య ఆరోగ్యం చూడడానికి డబ్బులు లేవు. పిల్ల ఫీజు కూడా ఇంకా కట్టలేదు సార్. నేను అబద్ధం చెప్పట్లేదు సార్, నిజమే చెప్తున్నాను. నా మాట మీరు నమ్మండి సార్ ప్లీజ్. నా కుటుంబం ఎంత కష్టంలో ఉందో మీకు అర్థం అవుతుంది కదా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కిచెన్లో ఆంటీతో స్పెషల్ వండిస్తున్నాను. అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ గో. ఇది స్పెషల్ కడాయి పన్నీర్ ఇంకా దాల్. ఇదిగో ఈమె ఆంటీ, ఈవిడే చేశారు. ఆంటీ, సే హాయ్ టు మై ఫ్యాన్స్. హలో, హౌ ఆర్ యూ? ఈరోజు నేను స్పెషల్ డిష్ చేశాను ఒక స్పెషల్ గెస్ట్ కోసం. హా, ఇక తెలుసుకుందామా ఆ స్పెషల్ గెస్ట్ ఎవరనేది? ఇప్పుడు మన ఆ స్పెషల్ గెస్ట్ని కలవబోతున్నాం. చూడండి, ఇతనే మన స్పెషల్ గెస్ట్ నమీష్ షిండే. ఇతను ఫ్యూచర్లో అవ్వబోయే ఫిలిం డైరెక్టర్ కూడా. సే హాయ్ టు మై ఫ్యాన్స్. హాయ్. టాటా, బాయ్ బాయ్. ఆంటీ, ఆగండి ఆగండి, నేనే సర్వ్ చేస్తాను. మీరు ఇక్కడ ప్రశాంతంగా కూర్చోండి. మీరు ఇలా కూర్చోండి, నేనే సర్వ్ చేస్తాను. స్పెషల్ డిష్ స్పెషల్ గెస్ట్ కోసం ఆంటీ చేశారు. ఇక చాలు డ్రామా ఆపు. నీకేమైంది? నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లమే తను, ఈ బిచ్చగత్తి. రోడ్లో భిక్ష తీసుకునే వ్యక్తిని ఇంటి వరకు ఇప్పుడు తీసుకొచ్చి తనతో ఇప్పుడు నువ్వు సరదాగా సరసాలాడుతున్నావా? తనతో పాటు కూర్చొని తినాలి ఇప్పుడు. ఆవిడ నాతో కూర్చుని తింటే నీకేంటి? నీకేం ప్రాబ్లం వచ్చింది? నీకు స్టేటస్ అడ్డొస్తుందా? మన ఇద్దరి మధ్యన అదే అడ్డుందా? అయితే ఈవిడి కంటే ఇప్పుడు నన్ను నీచంగా చూస్తున్నావా? నేను ఈవిని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను. నీ ఆలోచన నిన్ను తక్కువ చూపిస్తుంది. నువ్విప్పుడు ప్రశాంతంగా తిను, లేకపోతే Hey, rascal! What are you doing? Huh? Leave my bag. What is your problem with me, huh? But నా పర్సు నువ్వు ఎందుకు చూస్తున్నావు? ఆంటీ, నేను మీకోసం చూడు, వీడు నా పర్సును తీశాడు. చూడు.
నమిత్, వాట్ ఈస్ దిస్? శకున్, నేను చెప్పేది విను. ఈవిడ ఎంతో డేంజరస్. చూడు, ఇలా చూడు. ఈవిడ దగ్గర 3 నుంచి 4 డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఇక ఈ డబ్బులు చూసావా? ఇవి తప్పకుండా దొంగిలించబడ్డాయి. ఈవిడ బిచ్చగతి కాదు, ఇంకేదో. నమిత్, ఈవిడ దగ్గర ఏదైనా ఉండని, కానీ ఈవిడ దొంగ కాదు. కనీసం నువ్వు ఇప్పుడైనా అర్థం చేసుకో. నమిత్, నీకు చివరిసారిగా చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకోలేదంటే మన రిలేషన్షిప్ ఇంతటితో అయిపోతుంది. నమిత్, నా ఇంటి 2వ తాళం నీ దగ్గరే ఉంది. దాన్ని నాకు ఇచ్చి వెళ్ళు. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. తాజా వార్తలేంటో చెప్తారు గానీ ముందు నాకు వేడి టీ ఇవ్వండి. టీ దొరుకుతుంది సార్, కానీ చక్కెర లేకుండానే. సార్, తాజా కబురు వినండి. అనూప్ పాస్పోర్ట్ దొరికింది. దాని ప్రకారం 2 సంవత్సరాల ముందు ఇండియా వచ్చాడు. 2 ఏళ్లకు ముందు ఇండియా వచ్చాడా? 1.5 year ముందు అతను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు. అంటే 6 నెలలు వాడు రిక్కీ చేశాడనమాట. టార్గెట్ వెతికేవాడు. అతని బ్యాంక్ డీటెయిల్స్. సార్, అనూప్కి ముంబైలో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. సేమ్ బ్యాంక్ని నేపాల్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు. నేపాల్? అవును సార్. పాస్పోర్ట్ ప్రకారం చెక్ చేస్తే వాడు ఇంకా కూడా నేపాల్లోనే ఉన్నాడు. సార్, నేపాల్కి వెళ్దామా? అంటే పిక్నిక్ వెళదామా గవర్నమెంట్ డబ్బుతో? సార్, అక్కడ అతని అకౌంట్ని మనం సీజ్ చేయగలం. బాబు, మనం అక్కడ వాడి అకౌంట్ని సీజ్ చేస్తే వాడికి ఆ విషయం తెలిసిపోతుంది. పోలీసులు ట్రాక్ చేస్తున్నారని. అప్పుడు అక్కడి నుంచే రష్యాకో చైనాకో పారిపోతాడు. నీ వెంట్రుకలు నెరిసిపోతాయి. వాడు మాత్రం దొరకడు. ఇదిగోండి సార్, మీరు అడిగిన టీ. 1 స్పూన్ మాత్రమే చక్కెర వేశాను సార్. ఖాన్, ఇప్పుడు అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని బ్యాంకులు SMS చేస్తున్నాయి కదా? అంటే బ్యాంకుకి మొబైల్ నెంబర్ ఇచ్చి ఉండాలిగా? సార్, ఏమనుకుంటున్నావు? 1 స్పూన్ ఎక్స్ట్రా చక్కెర బ్రెయిన్లో ఐడియాని వెలిగించింది. సార్, నేను త్వరలో బ్యాంక్లోంచి మొబైల్ నెంబర్ తీసిస్తాను. సార్, నేపాల్ బ్రాంచ్ నుంచి అనూప్ మొబైల్ నెంబర్ తీశాను. దాంతో ట్రాకింగ్ చేయొచ్చు. గుడ్. అండ్ ఆ 3 ఇన్సూరెన్స్ కంపెనీస్, దానిలో అనూప్ వైఫ్, డాటర్ మరియు అమ్మమ్మ వాళ్ళ ఆ డీటెయిల్స్ అని మెయిల్ చేశాను. దీని ద్వారా ఏం తెలిసిందంటే అనూప్ ఆన్లైన్ కి వెళ్లి బ్యాంక్ డీటెయిల్స్, ఇన్సూరెన్స్ కంపెనీ పోర్టల్ డీటెయిల్స్ అన్ని చేంజ్ చేశాడు. అలాగా? అంటే ఇంకొకటి క్లెయిమ్ చేస్తాడనమాట. దాని అర్థం ఇంకో మర్డర్, ఒక డెడ్ బాడీ. చెప్పు సాగర్. సార్, నేను అనూప్ కొత్త మొబైల్ నెంబర్ ట్రాకింగ్ రూట్ తీశాను. సార్, అనూప్ ఇప్పుడు నేపాల్లో లేడు సార్. నేపాల్లో లేకపోతే ఇంకెక్కడున్నట్టు? సార్, అనూప్ నేపాల్ నుండి ఇండియా వచ్చాడు. 2 రోజులు గోరఖ్పూర్లో ఉన్నాడు. ఆ తర్వాత ట్రావెల్ చేసి గ్వాలియర్లోని కాన్పూర్కి, తర్వాత కోట, ఉదయ్పూర్ నుండి ఇండోర్, తర్వాత సూరత్. సార్, సూరత్లో అతను తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేశాడు. ఎన్ని రోజుల ముందు? 2 రోజుల ముందు. 2 రోజుల ముందంటే వాడిప్పుడు ముంబైలో ఉండొచ్చు. నువ్వా? కానీ ఇప్పుడు అనూప్ తన భార్యను వదిలేశాడు. అంటే వీడికిప్పుడు వేరే బాడీ అవసరమే లేదు. అంటే వాడు వాళ్ళ అత్తయ్య, భార్య లేదా కూతురు ఎవరినైనా చంపగలడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి. అవును సార్, మేము పని చేస్తాం. ఫ్యామిలీని ఒక కన్నేసి ఉంచుతాం సార్. సార్, మీరు ఎలా ఆలోచించారో వాడు కూడా అలాగే ఆలోచిస్తే మనమే చెడగొట్టినట్టు అయిపోద్ది కదా సార్. మీరు పని చేయండి ఖాన్. మీరు, గణేష్, సంగ్రం 8 గంటలకు ఒకరు షిఫ్ట్ చొప్పున ఇంటిపైన దృష్టి పెట్టండి. ఓకే సార్.
చెప్పండి అంకుల్. పాపం మీ అమ్మ ఎక్కడమ్మా? కార్తీక్ మావిని డాక్టర్ దగ్గర చూపించడానికి వెళ్ళారు. మరి మీ నాన్నమ్మ? నిద్రపోతున్నారు. సంగ్రామ్ సార్, మెయిన్ రోడ్ మీద వెళ్ళి నిలబడు పో. తను వచ్చిన వెంటనే తన్ని ఫాలో అవ్వు, అర్థమైందా? ఓకే సార్. చూసి జాగ్రత్త. దిశా మ్యామ్, మెల్లగా. దిశా మ్యామ్. ఏమైంది సార్? దిశా మ్యామ్, మేము చెప్పేదాకా మీరు బయటికి రావద్దు, లోపలే ఉండండి. ఎందుకని సార్? నీ మొగుడు ఇన్సూరెన్స్ పాలసీ కోసం మీ ముగ్గురులో ఎవరో ఒకరిని ఈరోజు పైకి పంపించేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సరే. ఎస్ సార్. నేను వస్తా. సార్, ఇన్సూరెన్స్ కంపెనీ పోర్టల్ మీద పాలసీ ఇంకో నోట్ చేశాను. ఆ డాక్యుమెంట్స్ అటాచ్ చేశాను. ఎవరి పేరు మీద? సార్, అనూప్కి అత్తయ్య పేరు మీద. అనూప్ అత్తయ్య పేరు మీద? ఎస్ సార్. కానీ ఆవిడ ఇంటి బయట కాపలా ఉందే. ఖాన్ గారు అక్కడే ఉన్నారు, అనూప్ అత్తయ్య కూడా అక్కడే ఉన్నారు. అంటే ఈ అనూప్ ఇంకొకరిని పైకి పంపిస్తున్నాడు అనమాట. ఇది చూడండి సార్, ఇది ఆవిడ ఫోటో. ఈవిడ ఇన్ఫర్మేషన్ ఏదన్నా? సార్, నేను పోలీస్ విజిటింగ్ కంప్లైంట్ సైట్కి వెళ్ళి ఈ ఫోటో మ్యాచ్ చేశాను. మ్యాచ్ అయిందా? ఎస్ సార్. ఎవరితో? సార్, ఈవిడ పేరు వందనా షా. ఈవిడ మిస్సింగ్ కంప్లైంట్ ఈ షగున్ గుప్తా అంధేరి పోలీస్ స్టేషన్లో చూశాను. షగున్ ముక్తాన్. ఈ వందనా షాతో మీకున్న సంబంధం? ఏమీ లేదు సార్. నాకు ఆవిడ బిల్డింగ్ బయటే కనిపించారు. అప్పుడు చాలా దీనస్థితిలోనే ఉన్నారు. ఎందుకు ఇంటికి తీసుకొచ్చారు? ఆవిడ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆవిడ బాగా చదువుకున్నారు, మంచి కుటుంబంలో ఉన్నవారు. సార్, మీరు ఈ వీడియో చూడండి, మీకు ఆమె గురించి బాగా తెలుస్తుంది. ఆల్ దట్ మనీ ఈజ్ మైన్. యూ విల్ నాట్ గెట్ ఎ సింగిల్ పెనీ. అండర్స్టాండ్? యూ రాస్కల్. ఆవిడ ఇంగ్లీష్లో తిడుతుంది. ఎవరితో ఇంత కోపంగా మాట్లాడుతోంది? ఎదురుగా ఎవరు కనబడడం లేదే. అతని కొడుకు సిద్ధార్థతో. తనలో తనే కోపంగా ఇలా మాట్లాడేవారా? సిద్ధార్థ తెలుసా మీకు? ముందు తెలీదు. గత 7-8 రోజుల ముందు అతని ఇక్కడికి వచ్చాడు. అమ్మా, నువ్వు ఆ స్థలాన్ని అమ్మలేవు. ఈ భూమి నాది తెలుసా? నేను అమ్ముకుంటానో దానం చేస్తానో నీకెందుకు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇలా చూడమ్మా, నీకు మర్యాదగా ఉండదు. నువ్వు ఎక్కడి నుంచి నోడు, నేనేంటో చూపిస్తా. వదిలు ఆవిడ్ని. మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తే పోలీసులు కాల్ చేస్తాను. అడు తప్పుకో. అది నువ్వేనా ల్యాండ్ దొబ్బేద్దామని మా అమ్మని మాయ చేసింది? ఐ విల్ కాల్ ద పోలీస్. వెళ్ళు. కాల్ ద పోలీస్. నేను కూడా పోలీసులకు చెప్తాను. డబ్బు కోసం నన్ను ఎలా టార్చర్ చేస్తావో నేను చూస్తాను. పిలు పోలీసుల్ని. సిద్ధార్థ్ వెళ్ళాక ఆంటీ చెప్పారు తను ల్యాండ్ కోసం డబ్బుల కోసం ఆవిడ్ని చాలా బాధలు పెట్టేవాడు అని. అందుకనే ఆంటీ రోడ్డు పడ్డారు. ఏ రోజైతే ఆవిడ మిస్ అయ్యారో దానికి ముందు ఏమైనా చెప్పారా? ఎక్కడికి వెళతారో దాని గురించి ఏమైనా? లేదు సార్. తన హ్యాండ్ బ్యాగ్ ఏదో ఇమ్మని అడిగాడు. అది తలుపు మీద నుండి తీసుకుని ఇచ్చింది. ఇదిగోండి మీ బ్యాగ్. ఆంటీ, తొందరగా ఒక సెల్ఫీ తీసుకుందాం. హర్ష, సెల్ఫీని నీ మొబైల్లో ఉంచు. అనూప్ ఫోటోని ఈవిడికి పంపించు. ఇతని చుట్టుపక్కల చూసారా? ఇతనెవరు? అనూప్ ఖడిగి. సారీ, ఇతనెవరో నాకు తెలీదు. ఈ వందన గారి కొడుకు అడ్రస్ మీ దగ్గర ఉందా? నో సార్. అతనికి చెందిన వస్తువులంటే సార్, ముందు తీసుకొస్తాను. ఒక్క నిమిషం సార్. కాన్ సార్. సార్ చెప్పు. ఇలా చూడండి సార్, ఇది డెడ్ బాడీ ఫోటో. అలా కాస్త వెనకాల చూడండి సార్. ఏదో కనిపిస్తుంది, బ్లడ్ అనుకుంటాను. కొంచెం జూమ్ చేయి.
సార్ దీన్ని ఎన్హాన్స్ చేస్తే ఇది కనబడింది. అరే ఇది చెట్టు, అది కూడా నంబర్ వేసిన చెట్టు. మార్చరీలో చెట్టు. ఒక పని చెయ్యి సంగ్రామ్ సార్, ఈ చెట్టు నెంబర్ ఉంది కదా, దాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించు. చోటు ఎక్కడ కొనుక్కో. ఓకే సార్. ఈ సిద్ధార్థ మల్హోత్రా ఏ ఫ్లోర్లో ఉంటారు? సార్ 3వ ఫ్లోర్లో ఉంటారు. ఇంతకుముందు అక్కడ చూశాను. మీరు బండి పార్క్ చేయండి, ఆయన అక్కడే కలవచ్చు. ఏంటి నాటకాలు ఇంత రాత్రిపూట? సార్ నేను వీళ్ళమ్మ దగ్గర నుంచి భూమిని కొన్నాను. సార్ ఇతను అబద్ధం చెప్తున్నాడు. ఈయన నా ల్యాండ్ని ఇల్లీగల్ గా ఆక్రమించుకున్నాడు. నేను చెప్పేది నిజం సార్. సార్ చూడండి, ఇవి పూర్తి పేపర్ డాక్యుమెంట్స్ విత్ స్టాంప్ డ్యూటీతో పాటు ఉంది. నీ పేరేంటి? సునీల్ మిశ్రా. మా సార్ పేరు సునీల్ సారే. ఈ పేపర్స్ ప్రకారం సునీల్ మిశ్రా 1.5 కోటి రూపాయలతో 100 మెట్టల నుంచి, అంటే మీ అమ్మగారి నుంచి భూమిని కొన్నారు. 1.5 కోటి కాదు సార్, మొత్తం 2 కోట్లు. 50 లక్షలు వీళ్ళమ్మకి క్యాష్ గా ఇచ్చాను సార్. సార్ ఇతను అబద్ధం చెప్తున్నాడు. మా అమ్మను అమాయకురాలు చేసి పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకున్నాడు. అలాగా? పేపర్ల అబద్ధం, అమ్మ అబద్ధం, కేవలం నువ్వు సత్యం. నీ తల్లి ఎక్కడ చెప్పు? ఆవిడ నాతో ఉండడం లేదు. ఎందుకంటే ఆవిడ మర్డర్ అయ్యింది. అయ్యో అలాగా సార్, చాలా బాధగా ఉంది సార్, చాలా బాధగా ఉంది. హలో దుఃఖ సామ్రాట్ గారు, ఆపండి మీ యాక్టింగ్. ఇతను అమ్మగారు మీకు ఎక్కడ దొరికారు? సార్ ఆవిడ ఆ నమషిత్ షిండే అనే అతనే నాకు ఆవిడని పరిచయం చేశాడు. సార్ ఈ నమిత్ షిండే నా ఆఫీస్కి కూడా వచ్చాడు. అతనే చెప్పాడు నీ తల్లి భూమి అమ్మేస్తుంది అని. దాన్ని అమ్మకుండా ఉండాలంటే 5 లక్షలు ఇవ్వమన్నాడు. నేను 5 లక్షలు ఇవ్వలేదు కానీ అడ్రస్ అయితే తీసుకున్నాను. అప్పుడు ఆ అడ్రస్ కి నువ్వు వెళ్ళావు. నువ్వు నీ తల్లిని బెదిరించావు, భూమి అమ్మొద్దని హెచ్చరించావు. ఆవిడ ఒప్పుకోకపోవడంతో ఆవిడని మర్డర్ చేశావు. నీతో పాటు అనూప్ కూడా ఉన్నాడుగా? సార్ నేనేమీ చేయలేదు సార్. అసలు ఈ అనూప్ ఎవరు? తన ఫోటో చూపించండి. సార్ ఇతనెవరో నాకు తెలియదు. మీరిద్దరు పదండి పోలీస్ స్టేషన్. నాకేం తెలియదు సార్, నేనేం చేయలేదు. ప్రతి నేరస్తుడు చెప్పేది ఇదే. లాక్కెళ్ళండి వెళ్ళి. సార్ ఈ చెట్టే 411. సంగ్రామ్ సార్ ఫోటో చెక్ చేయి. సార్ చూడండి, వందనా గారి ఫోటో ఇక్కడే తీసాడనమాట. అయితే మర్డర్ కూడా ఇక్కడెక్కడో చేసుంటాడు. అవును సార్, ఇక్కడ బాడీ డంప్ చేయడానికి ఎంతో సేఫ్గా ఉంటుంది. సంగ్రామ్ పని చేయి, డ్రోన్ వాళ్ళని పిలిపించు. మనం పైన నుంచి అడవి మొత్తం చెక్ చేద్దాం. కూర్చో. సార్ నన్ను ఎందుకని ఇలా కూర్చోబెట్టారు సార్? సార్ నేను చేసింది ఆ భూమి కొనడమే, ఇంకేం తెలియదు సార్. చెప్పు హర్ష. సార్ ఈ నమిత్ షిండే నంబర్ నేను చెక్ చేశాను. ఆ నంబర్ కి అందరికంటే ముందే షగున్ గుప్తాకి వెళ్ళాయి. షగున్ గుప్తా అంటే ఆ వందన గారి ఇంట్లో ఉన్నారు ఆమెగా? ఎస్ సార్, అందువల్లే నేను సోషల్ మీడియా అకౌంట్ కూడా చెక్ చేశాను. ఆ చూసిన ఫోటోల్ని బట్టి కన్ఫర్మ్ సార్, వాళ్ళిద్దరు గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్. స్టోరీలో కొత్త ట్విస్ట్. సార్ ఈ కథలో ఒకటి కాదు, చాలా ఉన్నాయి. సార్ నా డౌట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఖాళీ బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేశాను. సార్ ఈ షగున్ అకౌంట్ లో నుంచి 1.5 కోటి ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ నమిత్ అకౌంట్ 2 లక్షలు, అది కూడా ఈ మిశ్రా అకౌంట్ నుంచి. 1.5 కోటి షగున్ మిత్ర అకౌంట్ లో? అంటే ఈ షగున్ నమిత్ ప్లాన్ లో నువ్వు కూడా భాగమా? లేదు సార్, లేదు. ఊసేది ఊసే ముందు ఇప్పుడు మాట్లాడు. అయ్యో సార్, అది వందనా గారే చెప్పారు. ఇదిగోండి, ఇది నా ఇంకో కొడుకు అకౌంట్ నెంబర్. డబ్బు ఇందులో ట్రాన్స్ఫర్ చేయండి, నేను పేపర్లో సైన్ చేస్తాను. చూడండి మేడం, భూమి మీ నుంచి కొంటున్నాను, అప్పుడు మీ అకౌంట్లోనే డబ్బు వేస్తాను. లేదు లేదు లేదు, నా అకౌంట్లోకి వచ్చే డబ్బంతా నా కొడుకు ఆ డబ్బంతా తీసేస్తాడు. నేను లాయర్తో మాట్లాడతాను, నేను అఫిడవిట్ రెడీ చేస్తాను, తర్వాత నేనే ఎన్ఓసి ఇచ్చేస్తాను. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ చేస్తారు. యూ వాంట్ మై ల్యాండ్ ఆర్ యూ డోంట్ వాంట్? సరే మేడం, అలాగే. మీ ప్రాపర్టీ కదా, ట్రాన్స్ఫర్ చేసేస్తాను. సార్ మీరు కోపడకండి సార్, నేను ఎలాగో ఆవిడకి డబ్బు ఇవ్వాలి. వాళ్ళ గొడవ ఏదో వాళ్ళనే పడనివ్వండి. నమిత్ అడ్రస్ ఉందా నీ దగ్గర? సార్ మొబైల్ నంబర్ నుంచి అడ్రస్ తీసాను. అతన్ని తీసుకురండి, షగున్ మిఠాయిల ఇంటికి తీసుకురండి. ఓకే సార్. ఏయ్ పారిపోదామనా? కూర్చో ముందు. కూర్చో. ఆగా
కిందకి దింపు. రైట్. ఓకే సార్. కొంచెం కిందకి. కాన్ సార్ ఒక నిమిషం. కిందకి దింపు. ఏమైంది? చూడండి సార్, ఇది చూడండి. ఇక్కడ అరే ఖాన్, పొద్దున్నుంచి ఎక్కడున్నావు? సార్, మాకు డెడ్ బాడీ దొరికింది. నువ్వొక మంచి ఆడదానం అనుకున్నాను. ఎందుకంటే నువ్వు దారిని పోతున్న ఒక అనారోగ్య మహిళకు సహాయం చేశావు. కానీ అది బయటకే నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కలిసి ఆవిడ్ని మర్డర్ చేశారు కదా. సార్ ప్లీజ్ డోంట్ డేర్ టు బ్లేమ్ మీ లైక్ దిస్. ఇంగ్లీష్ దొరసాని ఈ ఆక్స్ఫర్డ్ మాకు నేర్పించకు, అర్థమైందా? ఓ మాట చెప్పు, ఆ వందన గారి 1.5 crores నీ అకౌంట్లో గుడ్లు పెడుతున్నాయా? సార్ ఎలాంటి మాటలు సార్ ఇవి? సార్ నా అకౌంట్లో ఇన్ని డబ్బులు ఉన్నాయని మీరు చెప్తే కానీ నాకు తెలీదు. 24 hours మొబైల్లో ల్యాప్టాప్లో మునిగి తేలుతూ ఉంటారు. 1.5 crore బ్యాంక్ అలర్ట్ నువ్వు మిస్ అయ్యానంటావా? సార్ నా బ్యాంక్ అకౌంట్ రిటెండెంట్ గా ఉంది. నాకు ఒక సిమ్ ఉంది, ఢిల్లీలోనే దాన్ని నేను యూజ్ చేస్తాను సార్. అరే ఈవిడ ఇంగ్లీష్ అదరగొడుతున్నారు, రేడియంట్ గ్రేడియంట్ అని. దాని గురించి నాకు తెలీదు. ఇది చెప్పు, నువ్వు వందన గారికి ఏం చెప్పి బ్లాక్మెయిల్ చేసి 1.5 కోటి నీ అకౌంట్లో వేయించావు? సార్ నేను ఆవిడ్ని ఎలాంటి బ్లాక్మెయిల్ చేయలేదు, డబ్బులు ఆవిడే వేసింది. మీరు చెప్తే గానీ విషయం నాకు తెలీదు. ఆవిడకి నీ అకౌంట్ నెంబర్ ఎలా తెలుసు? చూడమ్మా, నువ్వు చాలా మంచి అమ్మాయివి, గుడ్ గర్ల్. ఏయ్, నువ్వు నాకు నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తావా? బ్యాంక్ డీటెయిల్సా? దేనికి? బంగారం, నేను మీ ఇంట్లో ఊరికే ఉన్నాననిపించింది, నీకోసం కొంచెం డబ్బిస్తాను. ఎందుకంటే నా ఉద్దేశం ఏమిటంటే, నా కోసం నువ్వెంతో ఖర్చు పెడుతున్నావు కదా, అందుకే. మీరిక్కడున్నందువల్ల నా ఒంటరితనాన్ని మర్చిపోతున్నాను. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి ప్లీజ్. బట్ స్టిల్ ఫర్ మై హ్యాపీనెస్ 100 రూపాయలు నెలకిస్తే చాలు. ఓకే, డన్. సార్ నాకు అనిపిస్తుంది ఆవిడ తన కొడుకు నుంచి తప్పించుకోవడానికి చేసింది. వాళ్ళు మా వాళ్ళు, నువ్వు వెళ్ళి చూడు. సార్, పదా నీ టైం అయిపోయింది. నమిత్, నీకు విషయం తెలిసిందా? వందన గారి ల్యాండ్ డీలింగ్ నువ్వే చేసావు కదా, 2 లక్షల కమిషన్ కూడా దొరికింది కదా నీకు. నిజం చెప్తావా లేక కక్కించమంటావా? నమిత్, నీకు వందన గారి ల్యాండ్ గురించి ఎలా తెలుసు? ఈ విషయం నాకు అసలు తెలీదు. నువ్వా? అంటే నా వల్ల తప్పు జరిగిపోయింది, మిమ్మల్ని క్షమాపణ కోరుదామని వచ్చా. ఓకే, క్షమించేశాను. నవ్ యు గో. ఆంటీ, డ్రింక్ తీసుకొచ్చాను, తాగుదామా? అలా మాట్లాడుతున్నప్పుడు ఆవిడ స్థలం గురించి నాతో చెప్పారు. ఆవిడ ఏం చెప్పారంటే, ఇట్స్ యు నో, ఈ భూమి విషయం వల్ల నా కొడుకు నా ప్రాణం కూడా తీసేయచ్చు. అప్పుడు మిశ్రా ఇంకా వందన ఆంటీని పిలిచాను. వాళ్ళు డీల్ ఫైనల్ చేసుకున్నారు. ఇంకా నాకు రావాల్సిన కమిషన్ 2 లక్షలు నాకు వచ్చాయి. కానీ సార్, ఇందులో నేను ఇల్లీగల్ ఏం చేయలేదు కదా. లేదు, నువ్వేం చేయలేదు. నీకెప్పుడైతే 2 లక్షలు దొరికాయో అదే టైంలో వందన గారికి 50 లక్షలు క్యాష్ దొరికింది. అది ఎక్కడ ఉంది? మిశ్రా గారి ఆఫీసు నుంచి నువ్వు వందన గారు కలిసే బయటకు వచ్చారు. మిశ్రా గారు అంతా మాకు చెప్పారు. ఆ తర్వాతే వందన గారి మర్డర్ అయింది. 50 లక్షలు మాయం. సార్, అప్పుడు ఆ ఆంటీ దగ్గర డబ్బులున్నాయి. రాత్రి అవడం వల్ల నేను ఆవిడ వెనకతలే తోడుగా వెళ్ళాను. అప్పుడే అగో, సార్, నాకు అనిపిస్తుంది ఇతనే మొబైల్ నుంచి అనూప్కి ఫోటో పంపించాడని. కానీ మనతో మొబైల్ పోయిందని డ్రామా చేస్తున్నాడు. అనూప్? ఎవరు సార్ అనూప్? అనూప్ ఎవరో నీకు తెలీదా? నాకు తెలీదు సార్. హన్షా, ఫోటో చూపించు. ఎస్ సార్. లేదు సార్, నాకు ఇతను ఎవరో తెలీదు. నువ్వు సార్, ఇక్కడ అనూప్ ఖాడే గురించి ఎవరికీ తెలీదంట. ఖాన్ సంగ్రమలు ఇంటిని పూర్తిగా చెక్ చేయండి. 50 లక్షలు వీడింట్లోనే ఉండాలి. ఇతని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళండి. ఓకే సార్. పదా. సార్ నమిత్, మేము చెప్పేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు.
ఒక నిమిషం, ఖాన్ వీడియో కాల్ చేస్తున్నాడే. చెప్పు ఖాన్. సార్ ఇది వందన గారి బాడీ సార్. చూస్తుంటే ఏమనిపిస్తుందంటే 2 రోజులు ముందే మర్డర్ అయినట్టు అనిపిస్తుంది సార్. ఖాన్ ఫారెన్సిక్ టీంని పిలవండి, క్షుణ్ణంగా చెక్ చేయమని చెప్పండి. ఓకే సార్. సార్ ఆ షిండే ఇంట్లో ఏది దొరకలేదు సార్. సార్ మర్డర్ 50 లక్షల కోసమా లేదా ఇన్సూరెన్స్ డబ్బుల కోసమా ఏది క్లారిటీ లేదు. అరే 50 లక్షలు దొంగతనం కాబడ్డాయి, మర్డర్ కూడా అయింది. ఆ ఫోటో కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి పంపబడింది, క్లెయిమ్ చేశారు. కానీ సార్ ఈసారి బాడీకి అంత్యక్రమలేం జరగలేదు. అరే టైం దొరకలేదేమో. సైబర్, ఈ అనూప్ మొబైల్ లొకేషన్. సార్ అతని ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది సార్. సార్ అనూప్ లాస్ట్ లొకేషన్ సూరత్, అసలు హైదరాబాద్ వచ్చినట్టే ప్రూఫ్ లేదు. ఒకవేళ ఎవరైనా ఫోటో పంపించుంటారు. ఇంకెవరు? ఆ నమిత్ షిండే మొబైల్ లాక్కెళ్లారనే నాటకం ఆడుతున్నాడు. సార్ అనూప్ వాళ్ళ ఫ్యామిలీ? లేదు సార్, అవి ఇంకా స్పష్టంగా చెప్పలేము. ఫిజికల్ గా అనూప్ మనకి ఇంకా దొరకలేదు. ఏదైనా ఫోన్ గానీ లేదా మ్యాచెస్ గానీ నథింగ్ యాజ్ ఆఫ్ నౌ సార్. సార్ ఇప్పుడు షగున్ అమిత్ ని సస్పెక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. సార్ ఈ ఫోటో షగున్ వందనాతో తీసుకున్న ఆఖరి సెల్ఫీ ఇది. మరి ఈ బ్యాగు? దీన్ని వందన గారు క్యారీ చేశారు డబ్బు కోసం. సార్ ఈ బ్యాగ్ ఎక్కడో చూశాను సార్ నేను. హలో, అనూప్ మాట్లాడుతున్నాను. నేను రీచ్ అయ్యాను. బండి నెంబర్ చెప్పండి. ME 04 1730. ఒక్క సెకండ్. ఎవరు మీరు? ఎందుకు దాన్ని ఇలా చేస్తున్నారు? మీరు ఎవరు? నీ పార్ట్నర్స్ రా మేము. నీ పిల్లమే పంపించింది మమ్మల్ని. ఇంతకు ముందు ఎంత నాటకం ఆడింది చూసారు కదా సార్. ఆ హ్యాండ్ బ్యాగ్ కనపడుతుంది కదా, అందులో 25 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పక్షవాత అక్కడికి వెళ్ళింది. వస్తాడు. రే 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 ఆగరా రే. ఇక్కడికి పక్షవాత వచ్చిందంటారా నీకు? ఎవరిని చూపించి మీ అమ్మ ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేశావు? ఎవరావిడ? గుజరాత్లో దొరికింది. ఆవిడ బికారి. ఈ ఫ్యామిలీని వదిలేసిన డ్రామా ఎందుకు ఆడావు? ఎందుకంటే రెండోసారి క్లెయిమ్ చేసినప్పుడు ఏదైనా ఎంక్వైరీ వచ్చినప్పుడు దిశా నా ఫ్యామిలీ సేఫ్గా ఉంటుందని. అందరికీ నేను నా ఫ్యామిలీని వదిలేశానని అనిపిస్తుంది. ఇక రెండో క్లెయిమ్ నీ బెటర్ ఆఫ్. ఆ పని నీ భార్య చేసింది ముంబైలో. వందన గారు ఆవిని కలిసావు కదూ? అవునండి, మా తల్లిలా ఉండే ఇంకో స్త్రీని వెతుకుతున్నాం. అప్పుడే ఆ ముసలావిడ మార్కెట్లో కనిపించింది. మేమప్పుడు ఆవిడని ఫాలో చేశాం, కానీ ఆవిడప్పుడు ఆ అమ్మాయితో కలిసి ఉండేది. ఆవిడ్ని బయటికి తీసుకురావడం చాలా చాలా కష్టమైంది. ఎలా చంపావు? కొన్నాళ్ళు నేను ఆవిడ్ని ఫాలో చేసినప్పుడు ఇంకో అబ్బాయి ఆవిడ్ని ఫాలో చేయడం నా కంట పడింది. ముందు వాడిని నా దారి నుంచి తప్పించాలనిపించింది. అందువల్లే ముందు అతని ఫోన్ లాగేశాను. వాడి ఫోన్ నుండి నేను ఆ ముసల్దాని ఫోటోని ఫార్వర్డ్ చేయగలిగాను. అప్పుడే నమిత్ దృష్టి మళ్ళింది. దాన్ని మేడం అడ్వాంటేజ్గా తీసుకుంది. అరే వా, బాడీ దొరికేసింది, 50 లక్షలు దొరికేశాయి, లాటరీ తగిలింది. సార్ అంటే ఏమైందంటే మనం వీళ్ళని కాపాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వీళ్ళిద్దరు కలిసి వందనా గారి ప్రాణాలు తీసి వచ్చారనమాట. ఒక విషయం చెప్పు, నువ్వు ఇన్సూరెన్స్ నేపాల్ నుంచి కూడా చేసి ఉండొచ్చు. ముంబైని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? దిశా కోసం. తనకు అనుమానం ఉండేది నేను తనను పోలీసులోకి ఇరికించి పారిపోయానని. అందువల్ల నేను ఫ్యామిలీని వాపస్ తీసుకుందామని వచ్చాను. చూసారా ఎంత దారుణమైన మనిషి వీడు? అవునా? అమ్మ కోసం ఓ మర్డర్, అత్త కోసం ఓ మర్డర్. ఒకవేళ మేం పట్టుకోకపోతే నువ్వు, నీ పెళ్ళం, నీ కూతురు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఇంకో 3 మర్డర్లు చేస్తుండేవాడివి. ఇక మీరందరూ ఏ లెవెల్లో హెల్ప్ చేస్తున్నారంటే ఎందుకు మిమ్మల్ని ఉరితీసి పడేయాలి. తయారైపో. నేపాల్ వెళ్ళడానికి కాదు, ఓసలు లెక్క పెట్టడానికి విత్ ఫ్యామిలీ. నీ కూతురు తెలుసుకుంటే నాకు పాపం వేస్తుంది. ఇక మొత్తం దాని జీవితం అంతా అనాథ ఆశ్రమంలో గడపాల్సి వస్తుంది. ఈ చార్జ్ షీట్ వేయండి వెళ్ళది.
హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ డాడీ. అరే నువ్వింకా నిద్రపోలేదా? నా బర్త్డే కేక్ డాడీ తినిపించకుండా నాకు ఎలా నిద్ర పడుతుంది? అలాగా? కేక్ ఎక్కడా? ఓహో, ఇదిగోండి. ముందు బర్త్డే బేబీకి కేక్ తినిపిస్తాను. హ్యాపీ బర్త్డే. ఇప్పుడు బర్త్డే పాప కేక్ని డాడీ తింటారు. ఇదేనా నా బర్త్డే గిఫ్ట్? హా? ఏంటి? ఇది నీ ఇన్సూరెన్స్ పాలసీ బంగారం. నేను నీకోసం ఎలాంటి పాలసీ చేశానంటే నీకు 18 ఏళ్లు నిండినప్పుడు అప్పుడు నీకు బోల్డంత డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుతో నువ్వు నీకు నచ్చిన కాలేజీలో ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకోవచ్చు. మీకు ఎంత ముందు చూపు డాడీ. తప్పదురా బంగారం. పోలీసు వాడిని గనక గతంలో ఏం జరిగింది అదే ఆలోచించాలి. మీ నాన్నను గనక భవిష్యత్తును ఆలోచించాల్సి వస్తోంది. థ్యాంక్ యూ నాన్న, నువ్వే నా బెస్ట్ నాన్న. ఐ లవ్ యూ రా బంగారం. గుడ్ నైట్, నిద్రపో. గుడ్ నైట్.